నూజివీడు నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. నూజివీడు నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. మంత్రి పార్థసారథి ఉన్న నియోజకవర్గంపై బురద చల్లడంపై టీడీపీ సీనియర్ నాయకులు కాపా శ్రీనివాసరావు మండిపడ్డారు. సొంత పార్టీలో కొంతమంది నాయకులు ఏమైనా సమస్యలుంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదన్నారు. రావిచర్లలో నల్లగట్టుపై అసలు గ్రావెడ్ రవాణా జరగలేదని, ఒక్క ట్రక్కు కూడా బయటకు తరలి వెళ్లలేదన్నారు. నిజాలు తెలుసుకోకుండా గన్నవరం టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ నాయకులు లింగమనేని కిషోర్ ఖండించారు. వాళ్ళతో అంతకాగి మరి మైనింగ్ చేస్తా ఉన్నారని ఆయన మొన్న మాట్లాడటం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో ఎలక్షన్ అయినటువంటి ఈ 6 నెలల నుంచి కూడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదు. నూజివీడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సారథి గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నూజివీడు నియోజకవర్గాన్ని గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయటం చూస్తా ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడినటువంటి మాటలు అధికార పార్టీలోనే ఉంటూ మా నూజివీడు నియోజకవర్గంలో కొందరు పార్టీని మరి అబాస్ చేసే విధంగా పార్టీ అధినాయకత్వాన్ని, పార్టీ ఎమ్మెల్యేలని, అధికారులను కూడా పక్కదారి పట్టిస్తూ ఇక్కడ గత కొంతకాలంగా పార్టీ మీద వరదజల్లే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. దాన్ని నేను కూడా పార్టీ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మా గౌరవ పార్టీ సభ్యులు నిన్న మాట్లాడిన మాటల్లో రావచర్ల గ్రామంలో నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ చేస్తా ఉంటే అధికారులు మిషన్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారని సోదరులు చెబుతా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు. అక్కడ బండి ఐజాక్ గారు అనే ఆయన కానీ ఆయన మిత్రులందరూ కూడా సుమారు 10-15 ఎకరాల బీఫారాలు కొనుక్కుని వాళ్ళకి అక్కడ ప్రార్థనలు కానీ కొన్ని మందిరాలు కొన్ని ఇవి కూడా నిర్మించుకుంటూ వాళ్ళు గట్టు మీద కూడా అక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా మరి పర్యాటక రంగంగా నల్లగట్టు మీద పైన సుమారు 50-100 ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీదకి వెళ్ళి అందరూ కూడా చక్కని ఎండ ఒక మంచి గ్రీనరీగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తామని మాతో మాట్లాడి ఉన్నారు. అది ఏమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కానివ్వండి, ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా వాళ్ళ దారులు వేయటం వల్ల మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ రోజు అక్కడ దేవైనటువంటి మిషన్లని అధికారులకు అప్పచెప్పడం వల్ల ఆ రోజు ఆ మిషన్లు కూడా అధికారులు పెనాల్టీ వేసి పంపించడం జరిగింది. కానీ అక్కడ ఎటువంటి ఒక్క ట్రక్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగల. అట్లాగే నూజివీడు నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి కూడా ఈ మధ్య కలెక్టర్ గారికి అట్లాగే కొందరు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది కొన్ని గ్రామాల్లో అని కంప్లైంట్ చేయిస్తుంటే దాని మీద మేము కూడా గతంలో వివరణ ఇవ్వడం జరిగింది. మరి అంతే తప్ప ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు ఎన్నో ఆశలతో గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు అన్నిటి మీద కూడా గెలిచినటువంటి కూటమి మరి ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం మీద కూడా ఎన్నో ఆశలతో ఈ రోజు